అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. 14th మార్చ్ అనగా ఈ రోజు గురించి మొత్తం భారతదేశం మొత్తంలో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చ జరగడానికి గల మూల కారణం ఏమిటంటే, ఒకవైపు నుంచి పవిత్ర రంజాన్ మాసము జరుగుతుంటే దాంతోపాటు ఏంటంటే ఈ రోజున శుక్రవారం. మామూలుగా శుక్రవారం రోజునే అత్యధికంగా ముస్లింలు బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం అంటే ఇంకా దానికి ప్రాముఖ్యత 100 రెట్లు పెరిగిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ రోజున మన హిందూ సోదరుల యొక్క హోలీ, ఏదైతే పవిత్ర వారికి కూడాను సంబంధించినటువంటి హోలీ పండుగ ఈ రోజున జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడాను చాలా ఇదిగా ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని చెప్పి. కానీ మీరు కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తుంటే కనుక ఈ రోజున ఒక వీడియో అనేది నిజంగా మనసుని చాలా హత్తుకుంది. ఆ వీడియో ఏమిటంటే, మీరు పక్కన స్క్రీన్ పై నేను రన్ చేస్తుంటాను, మీరు చూస్తే కనుక ఆ వీడియోలో హోలీ జరుపుకుంటున్నటువంటి నా హిందూ సోదరులు వారు ఏం చేస్తున్నారంటే, రంజాన్ మాసంలో వారు జుమా నమాజ్ అని చెప్పేసి వాళ్ళు బయలుదేరిపోతుంటే వారిపై పూలు జల్లి అల్లాహు అక్బర్ అని చెప్పేసి, దాని తర్వాత మరహబా మరహబా అని చెప్పేసి, వెల్కమ్ అని చెప్పేసి వాళ్ళందరిపై పూలు జల్లి ముస్లిం సోదరులు, అంటే ముస్లిం సోదరులు వారు ఆ విధంగా చేశారని చెప్పి కాదు, అదే విధంగా ముస్లిం సోదరులు సైతం కూడాను హిందూ సోదరులకు కూడాను అదే విధంగా పూలు జల్లి వాళ్ళని వెల్కమ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన. రెండో అంశం ఏమిటంటే, ఇందులో ఈ భారతదేశం యొక్క పునాదుల్లో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉన్నది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఈ రోజున యావత్తు భారతదేశం మొత్తంలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే నఫరత్ కా బాదర్ అంటే విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసి వాతావరణాన్ని మతోన్మాద శక్తులు కొన్ని ఈ విధంగా చేస్తున్నాయి అని చెప్పేసి మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేకమైనటువంటి వీడియోలు చూస్తున్నాం. కానీ ఈ ఒక్క వీడియో ఈ రోజున మొత్తం ఆ వీడియోలన్నింటిపై కూడాను పై చేయి సాధించి అని చెప్పడంలో కూడాను ఏమాత్రం ఆసక్తి లేదు. ఈ రోజున మన హిందూ సోదరులు ఎవరైతే హోలీ పండుగ జరుపుకుంటారో వారందరికీ కూడాను మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విధంగానే మనం అందరం కూడాను కలిసిమెలిసి ఈ భారతదేశంలో ముందుకు కొనసాగాలని చెప్పేసి, ఈ విధంగా ఎప్పుడైతే మనం అందరం కలిసికట్టుగా ముందుకు కొనసాగుతామో అప్పుడు మాత్రమే ఈ భారతదేశం సూపర్ పవర్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే దృఢంగా నమ్మేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడాను ఇదే విధంగా ఏదైతే ఈ కుల మత వర్గ వైషమ్యాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను దూరంగా పెట్టి మనమందరము ఒక ఐకమత్యంతో మేము భారతీయులము అన్న ఒక నినాదంతో కనుక ముందుకు కొనసాగితే ప్రపంచం మొత్తం కూడాను మా వైపు చూస్తుంది. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది మన దేశంలో తప్పించి ఇంకా ఎక్కడికి కూడాను దొరకదు. ప్రతి 30 కిలోమీటర్లకి మనకి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క వేషధారణ, వారి యొక్క భాష, ఆచార, ఆహార్య వ్యవహారాలు ప్రతిదీ కూడా మారిపోతుంటాయి. కానీ ఎంత మారిపోయినా కానీ అల్టిమేట్గా వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మమ్మల్ని ఆ ఒక భారతీయతతో మమ్మల్ని అందరినీ కూడాను ముడిపెట్టి ఉంచినటువంటి ఈ దేశం యొక్క గొప్పతనం ముస్లింలది కాదు, ఈ గొప్పతనం హిందువులది కాదు, ఈ గొప్పతనం కేవలం ముమ్మాటికి ఈ భారతదేశంది అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి నా హిందూ సోదరులందరికీ కూడాను మనస్ఫూర్తిగా వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని రుజుమార్గం చూపించాలని చెప్పేసి, వారి యొక్క జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.